తమిళ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ట్విట్టర్ వేదికగా ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య వార్ నడుస్తోంది. తమిళనాడు ఎన్డీఏతో ఉందన్న ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా మోడీకి సీఎం స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. ఎన్డీఏ కూటమికి తమిళనాడు ఎప్పుడు ఓటమినే ఇస్తుంది అంటూ స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రం ఇవ్వాల్సిన 3,458 కోట్లు ఎప్పుడు ఇస్తారంటూ స్టాలిన్ ప్రశ్నించారు. గవర్నర్ బీజేపీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారంటూ స్టాలిన్ విమర్శించారు. ఎన్డీఏ ద్రోహాలను తమిళనాడు లెక్కబెడుతోందంటూ స్టాలిన్ మాట్లాడటం జరిగింది. ఇక ఏదైతే ప్రధాని మోదీ చేసినటువంటి ట్వీట్ తమిళనాడు ఎన్డీఏతోనే ఉంది అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేయటం, దానికి స్టాలిన్ ప్రస్తుతం తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా రిప్లై ఇవ్వటము, తమిళనాడు ఎప్పుడూ కూడా ఎన్డీఏకి ఓటమినే ఇస్తుంది, ఇవ్వాల్సిన డబ్బులు కేంద్రం ఇవ్వాల్సినటువంటి 3,458 కోట్లు ఎప్పుడు ఇస్తారంటూ స్టాలిన్ ప్రశ్నించటం. ఇప్పుడు ఇదంతా కూడా ఒక హాట్ టాపిక్ లాగా ట్విట్టర్ వేదికగా కూడా ప్రధాని మోదీ అదేవిధంగా స్టాలిన్ మధ్య ఒక వార్ నడుస్తూ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ట్విట్టర్ వేదికగా కూడా తమిళనాడు రాజకీయాలు హాట్గా నడుస్తున్నట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, తమిళనాడు రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. రోజు రోజుకు తమిళ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. అటు బీజేపీ వర్సెస్ డిఎంకే, నేరుగా ప్రధానమంత్రి మోడీ వర్సెస్ స్టాలిన్ గా యుద్ధరంగం తలపిస్తుంది. ఎందుకంటే తమిళనాడు ఎన్నికలు మరికొద్ది రోజుల్లో, ఏదైతే ఈ 2-3 నెలల్లోనే తమిళనాడు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ చివరికి తమిళనాడు ఎన్నికలు ముగిసే పరిస్థితి ఉంది. మొదటి విడత ఏదైతే దేశంలో మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ సంవత్సరం. అందులో భాగంగా మొదటి విడతగా ఏదైతే తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికలు జరుగుతాయని ఇప్పటికే తమిళనాడు ఎన్నికల సంఘం ప్రకటించింది. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో, ఆయా జిల్లాల్లో కూడా ఎన్నికల అధికారులు అటు పార్టీలతోనూ ఇటు రాజకీయ నేతలతోనూ మీటింగ్లు కూడా ప్రారంభించారు. ఇప్పటికే ఒక అడుగు ముందుకేసిన అన్నా డిఎంకే పార్టీ ఇప్పటికే మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అందులో భాగంగా పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రకటించడం జరిగింది. ఇక్కడ నేరుగా స్టాలిన్ ప్రభుత్వం పైన ప్రధానమంత్రి మోడీనే ఫోకస్ చేశారు. తమిళనాడులో ఎన్డీఏ కూటమి పాగా వేయడానికి ప్రతి చిన్న అవకాశాన్ని అమిత్ షా, మోడీ ఉపయోగించుకోవడానికి కీ రోల్ పాత్ర పోషిస్తున్నారు. ఎందుకంటే అవకాశం వచ్చిన ప్రతిసారి తమిళ సంస్కృతి పైన బీజేపీ దాడి చేస్తుందంటూ స్టాలిన్ చేసే విమర్శలను ప్రతి కోణంలోనూ తిప్పికొడుతుంది. మరోపక్క తమిళనాడుకు రావాల్సిన 3,458 కోట్లు కేంద్రం నిధులు ఇవ్వలేదు. ముందు నిధులు మంజూరు చేయండి. అదేవిధంగా తమిళనాడు ప్రజలు ఎప్పటికీ ఎన్డీఏ కూటమికి, బీజేపీకి ఓటమినే చూపిస్తారంటూ నేరుగా స్టాలిన్ బీజేపీ పైన విరుచుకుపడుతున్నారు. నిన్న కూడా జరిగిన విషయం మనం ఒకసారి మాట్లాడిన గవర్నర్ల పనితీరు, అటు కర్ణాటక ఇటు తమిళనాడులో గవర్నర్లు నేరుగా ప్రభుత్వాల మీద నేరుగా దుమ్మెత్తిపోస్తున్నారు. తమిళనాడు గవర్నర్ సిటీ రవి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఏకంగా బహిష్కరించి బయటకు వచ్చిన నేపథ్యం చూసాం. ఇటు గవర్నర్ బీజేపీ ఏజెంట్ గా పనిచేస్తున్నారంటూ సీఎం స్టాలిన్ ఇప్పటికే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎన్డీఏ ద్రోహాలను తమిళనాడు ప్రజలు లెక్క పెడుతున్నారంటూ స్టాలిన్ తీవ్రంగా మోడీపై విమర్శలు కురిపించారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమికి తమిళనాడు ఎప్పుడు ఓటమినే ఇస్తుందంటూ స్టాలిన్ ట్వీట్ల వారు చేస్తున్నారు. ఇటు మోడీ అటు స్టాలిన్ ట్వీట్ల వారు నడుస్తుంది. రాబోయే ఎన్నికల యుద్ధం ఇప్పుడే కనిపిస్తుంది అంటూ అటు తమిళనాడు రాజకీయాలు ఇటు దేశ రాజకీయాలు కూడా అటు తమిళనాడు వైపు ఆసక్తికరంగా చూస్తున్నాయి. రేణు, ఇక కేంద్రం నుంచి తమిళనాడుకు రావాల్సిన నిధులు ఇవ్వాలంటూ కూడా స్టాలిన్ ప్రశ్నించారు అక్కడ. రేణు, తమిళనాడు రాష్ట్రానికి నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందంటూ స్టాలిన్ గతంలో కూడా విమర్శించిన నేపథ్యం ఉంది. ఎందుకంటే నూతన విద్యా విధానం పైన రాష్ట్రానికి రావాల్సిన 3,458 కోట్లు కేంద్ర ప్రభుత్వం కావాలనే ఆపిందంటూ గతంలో కూడా ఆయన ట్వీట్ చేసింది మనం చూసాము. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళనాడు ప్రజలను తమిళనాడు రాష్ట్రానికి ద్రోహం చేస్తుంది. ఎందుకంటే కేంద్రం ఆయా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. అందులో ఏదైతే కేంద్రం ఇవ్వాల్సిన 3,458 కోట్లు కావాలని మోడీ ప్రభుత్వం ఇవ్వకోకుండా ఇబ్బంది పెడుతుందంటూ పదే స్టాలిన్ విమర్శిస్తున్నారు. స్టాలిన్ ఒకసారి మనం ట్విట్టర్ పోస్ట్ మనం ఒకసారి గమనించినప్పుడు కేంద్రంపై పెండింగ్ లో ఉన్న అనేక అంశాలను ప్రస్తావించారు. ఇందాక మనం చెప్పాము రేణు, సమగ్ర శిక్షా అభియాన్ ఏదైతే నూతన విద్యా విధానం ద్వారా 3,458 కోట్లు తమిళనాడుకు రావాల్సిన నిధులు విడుదల చేయలేదు.
మరోపక్క నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమిళనాడుకు లోక్సభ సీట్లు తగ్గవని స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ స్టాలిన్ ఇప్పటికే డిమాండ్ చేశారు. అలాగే గవర్నర్ వ్యవహార శైలిని తప్పుపడుతూ బీజేపీ ఏజెంట్ లాగా గవర్నర్ వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మరోపక్క తమిళ భాషాభివృద్ధికి సంబంధించిన నిధుల పరిస్థితి ఏంటో చెప్పాలని ఈ నరేగా ఏదైతే ఎన్ఆర్జీఎస్ పథకాన్ని మార్చి జీ రామ్జీ పథకంగా మార్చారు. అందులో కేంద్రం 90%, రాష్ట్రం 10%. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆ పథకాన్ని తీసుకురా బీజేపీ ఆ పథకానికి తూట్లు పడుతుంది. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% భరించాలంటూ ఆదేశాలు చేసింది. దీనివల్ల రాష్ట్రాల నడ్డి కేంద్ర ప్రభుత్వం విరగొడుతుందంటూ నేరుగా స్టాలిన్ విమర్శలు చేశారు. మరోపక్క ఏదైతే మదురై ఎయిమ్స్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశం కూడా ఒకసారి తెరపైకి తెచ్చారు. ప్రకృతి విపత్తుల సహాయ నిధుల ఆలస్యము, ఎయిమ్స్ కు సంబంధించిన ప్రపంచంలో ఎనిమిదో అద్భుతంగా ఏదైతే ఎయిమ్స్ తమిళనాడులో రాష్ట్రంలోని మదురై ఎయిమ్స్ ని ఈ రోజుకు ఈ ఎయిమ్స్ కు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన నిధులు కానీ ఆ డెవలప్మెంట్ కు సంబంధించిన కార్యక్రమాలు కానీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం వహిస్తుంది. మరోపక్క ప్రకృతి విపత్తుల సహాయ నిధుల విషయంలో కూడా విషయము, ఇటు హొసూరు విమానాశ్రయం విషయంలో కూడా భూసేకరణ చేయకోకుండా కేంద్ర ప్రభుత్వం కావాలని అడ్డుకుంటుందంటూ వరుసగా విమర్శలు కురిపించారు రేణు. మరోపక్క కోయంబత్తూరు మదురై మెట్రో రైల్ ప్రాజెక్టులకు కూడా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. నీట్ పరీక్ష విషయం కూడా నీట్ పరీక్షను తమిళనాడుకు మినహాయించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని పదే కోరినా కూడా కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తుంది. కేవలం తమిళ ప్రజల సంస్కృతిపై బీజేపీ దాడి చేస్తుంది. ఇటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి తమిళ ప్రజలు బుద్ధి చెప్తారు. ఏదైతే బీజేపీ చేసే ప్రతి తప్పును తమిళ ప్రజలు ఎండగడతారు. తమిళనాడు బీజేపీ తప్పులను లెక్క పెడుతుందంటూ నేరుగా మోడీపై స్టాలిన్ యుద్ధం ప్రకటించారు రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. ఇక మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. స్టే విత్ us. తమిళనాడు రాజకీయాలు మరింత హీటెక్కాయని చెప్పాలి. ట్విట్టర్ వేదికగా మోడీ చేసిన ట్వీట్తో కూడా ఒక్కసారిగా కూడా దానికి స్టాలిన్ రిప్లై ఇవ్వటం, ఇదంతా కూడా తమిళనాడులో హాట్గా రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పాలి. ఇప్పటికే కూడా తమిళనాడు రాజకీయాలు అనేవి చాలా హీటెక్కి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్విట్టర్ వేదికగా ఇండియా కూటమి మధ్య వార్ జరుగుతూ ఉంది. తమిళనాడు ఎన్డీఏతో ఉందని ప్రధాని మోదీ అనటము, ఇక ట్విట్టర్ వేదికగా కూడా మోడీకి సీఎం స్టాలిన్ కౌంటర్ ఇవ్వటము, ఎన్డీఏ కూటమికి తమిళనాడు ఎప్పుడూ ఓటమినే ఇస్తుంది అంటూ స్టాలిన్ పేర్కొనటం జరిగింది.